హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి శరణ్యని డిన్నర్కి పిలుస్తుంది. శరణ్య హాల్లోకి రాగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లేచి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అంత అవమానించడంతో పాపం శరణ్య బాధపడుతూ ఉంటుంది. ఆనంద భైరవి శరణ్య దగ్గరికి వచ్చి, అమ్మ శరణ్య, నువ్వు ఏదో బలమైన కారణం ఉంటే కానీ నువ్వు డబ్బులు వాడుకోవు, నగలను తీసుకువెళ్ళి తాకట్టు పెట్టవు. నాకైనా చెప్పమ్మా, ఎందుకు ఎందుకు నువ్వు ఇంతలా ఇంతలా దాచుకుంటున్నావు? నిజం చెప్పు. ఆ డబ్బులని, ఆ నగలని దేనికి వాడావమ్మా అని అడిగితే, అత్తయ్య గారు ప్లీజ్, ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను, మీరు నన్ను ఏమీ అడగద్దు, టైం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది అని అక్కడి నుండి పాపం భోజనం చేయకుండానే వెళ్ళిపోతుంది శరణ్య. అదంతా చూస్తూ అనన్య, కాంచన ఇద్దరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆనందభైరవి మాత్రం శరణ్య అని వెనకాలే వెళ్ళి ఇంకా పాపం ప్లేట్లో ఫుడ్ అంతా తీసుకొని వెళ్ళి శరణ్యకి తినిపిస్తూ ఉంటుంది. చూడు, ఇప్పుడు నువ్వు ఆకలితో ఉంటే నీకు మంచిది కాదు, నీ కడుపులో పెరుగుతున్న మన వారసుడికి కూడా మంచిది కాదు అని పాపం ప్రేమగా ఆనందభైరవి శరణ్యకి భోజనం తినిపిస్తూ ఉంటే అదంతా చూసి శరణ్య చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అత్తయ్య గారు, నిజం దాచిపెట్టి మిమ్మల్ని చాలా పెద్ద మోసం చేస్తున్నాను. నిజం బయటపడిన రోజు మీరు నన్ను క్షమిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని మనసులో అనుకుంటుంది శరణ్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. దర్శన్ తన రూమ్లోకి వస్తాడు. హలో సార్, చెక్ ఇప్పుడే తీసుకొని వస్తున్నాను అని చెప్పి ఒక క్లయింట్కి చెక్ ఇవ్వాలని ఇంకలా తన డ్రాలో మొత్తం వెతుకుతూ ఉంటాడు. కానీ ఎక్కడా చెక్ కనిపించదు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్. ఇదేంటి, చెక్ కనిపించటం లేదు, ఏమైంది అని డ్రా మొత్తం వెతుకుతాడు. ఇంకెక్కడా కనిపించదు. అంటే ఖచ్చితంగా ఈ శరణ్యని ఏదో చేసి ఉంటుంది. శరణ్య, శరణ్య అని పిలుస్తాడు. శరణ్య పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమైందండి అని అడుగుతుంది. చెక్ ఏది అని అడుగుతారు. చెక్క? ఏ చెక్ అండి అని అంటుంది. ఏ చెక్ అంటావేంటి, నేను డ్రాలో నిన్న 5 కోట్ల చెక్ పెట్టాను, ఎక్కడ అని అడుగుతాడు. అది నాకెలా తెలుస్తుందండి అని అంటుంది శరణ్య. ఏ, నీకే కదా తెలిసేది, తరతరాలుగా వస్తున్న నగలని ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళి తాకట్టు పెట్టుకొని వచ్చావు. అలాంటప్పుడు ఇది కూడా నువ్వు దొంగతనం చేసి ఎక్కడో చోట వాడే ఉంటావు కదా అని అంటాడు దర్శన్. ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది. ఏవండి, నన్ను మరీ అంత చీప్గా చూడకండి, నేను నేను దొంగని కాదు అని అంటుంది. ఓ, నువ్వు దొంగ కాకపోతే దొరవా? నువ్వేదైతే నాకెందుకు? ఒకటి, చెక్ ఎక్కడుందో తెలీదు, నీకిచ్చిన టైం కూడా అయిపోయింది, కారణం చెప్పు, ఎందుకు డబ్బులు తీసుకున్నావు, ఎందుకు ఆ నగలని తాకట్టు పెట్టావో కారణం చెప్పు అని గట్టిగా అడుగుతాడు దర్శన్. ఇంకా సైలెంట్గా ఏం మాట్లాడకుండా ఉంటుంది పాపం శరణ్య. ఇంకలా దర్శన్ అరిచిన అరుపులకి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దర్శన్ రూమ్లోకి వచ్చేస్తారు. దర్శన్ అలా చూస్తూ ఉంటాడు. ఏంటలా చూస్తున్నావు, నీకు ఇచ్చిన 24 hours టైం అయిపోయింది, ఈలోపు నిజం ఒప్పుకుంటే ఇంట్లో ఉండనిస్తాను అన్నాను. కానీ ఇప్పుడు నువ్వు నేను ఎంత అడిగినా నిజం చెప్పటం లేదు, కాబట్టి నిన్ను గెంటేస్తాను అని చెప్పి ఇంకలా జుట్టు పట్టుకోవడానికి వెళ్తూ ఉంటాడనమాట దర్శన్. ఏవండి, వద్దండి, కొట్టద్దు అని అంటుంది. ఏంటే ఏంటే ఎక్స్ట్రా చేస్తున్నావు, ఎక్కడుందంటే నిజం చెప్పకుండా, ఎందుకు తాకట్టు పెట్టావంటే నిజం చెప్పకపోతే నిన్నేం చేయమంటావు అని గట్టిగా కొడతాడనమాట దర్శన్. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. పాపం రోహిత్ అడ్డుపడాలనుకున్న రోహిత్ని పక్కకి గట్టిగా తోసేసి శరణ్య తల పట్టుకొని ఇంకలా ఈడ్చుకొని వెళ్తూ ఉంటాడు దర్శన్. పాపం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దాని దర్శన్ తప్పురా అని చెప్పి చెప్తున్నా దర్శన్ కోపంతో ఆవేశంతో అస్సలు వినిపించుకోడు. ఇంకలా దర్శన్ అయితే వెంటనే తన్ని మెడ పట్టుకొని బయటికి గట్టిగా గెంటేసి తోసేస్తాడు. అలా కింద పడిపోతుంది శరణ్య. చూడు, ఇంకొకసారి మా ఆనంద నిలయంలోకి అడుగు పెట్టాలని చూసావో చంపేస్తా అని దర్శన్ గట్టిగా చెప్పేసరికి ఒక్కసారిగా దర్శన్ షాక్లో ఉండిపోతాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా చూస్తూ ఉంటారు. ఎందుకంటే శరణ్య దగ్గరికి ఆనంద భైరవి వస్తుంది. పడిపోయిన శరణ్యని
ఆనంద భైరవి పైకి లేపుతుంది. పాపం శరణ్య ఏడుస్తుంటే కన్నీళ్లు తుడుస్తుంది. వెంటనే శరణ్య చేపట్టుకొని లోపలికి తీసుకువెళ్తుంది ఆనంద భైరవి. ఎవరు ఎవరు శరణ్యని తోసేసింది అని అడుగుతుంది. ఇంక అందరూ సైలెంట్గా ఉంటారు. చెప్పేది మిమ్మల్ని, చెప్పండి ఎవరు తోసేశారు అని అడుగుతాడు. అమ్మ నేనే అని అంటాడు దర్శన్. దర్శన్ చెంప పగల కొడుతుంది ఆనంద భైరవి. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు. ఏరా, నువ్వు మనిషి అనుకుంటున్నావా, మృగాన్ని అనుకుంటున్నావా? మృగాలు కూడా నీకంటే బాగానే బిహేవ్ చేస్తాయి. నీ భార్య ప్రెగ్నెంట్ అని నీకు తెలీదా? ఒక బిడ్డని కడుపులో మోస్తుందని తెలిసాక తనని దేవతలా చూసుకోవాలి. తను ఎన్ని పనులు తప్పులు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా వాటన్నిటినీ సమర్థించాలి, వాటన్నిటినీ ప్రేమించాలి, తనకి గౌరవం ఇవ్వాలి. అలాంటిది తన్ని కొట్టి బయటికి గెంటేస్తావా? చెప్పు, అంత తప్పేం చేసింది? శరణ్య అంత తప్పేం చేసింది అని గట్టిగా అడుగుతుంది ఆనంద భైరవి. అమ్మా నీకు తెలీదు, నా డ్రాలో చెక్ పెట్టాను. నిన్నే క్లయింట్స్కి ఇవ్వాలని 5 crores చెక్ రాశాను, కానీ ఇవాళ కనిపించట్లేదు. మొన్న నగలు తాకట్టు పెట్టట్టే ఇవాళ చెక్ని కూడా ఏదో ఒకటి చేస్తుందని అమ్మా నేను ఇలా అన్నాను అని అంటాడు. ఏ చెక్ గురించి మాట్లాడుతున్నావు? ఈ చెక్కేనా అని అడుగుతారు ఆనంద భైరవి ఫోటో చూపిస్తూ. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్. అమ్మా అని అంటాడు. అవును, ఆ క్లయింట్స్ మార్నింగ్ కల్లా చెక్ ఇవ్వాలి అంటే నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆ చెక్ని నేను తీసుకువెళ్ళి ఇదిగో ఇప్పుడే క్లయింట్కి ఇచ్చి వస్తున్నాను. చూడు దర్శన్, నువ్వు ఎందుకు ఇలా తయారయ్యావో తెలియదు, కానీ శరణ్య విషయంలో నువ్వు చాలా అంటే చాలా రాంగ్గా ఆలోచిస్తున్నావు. ఎప్పుడైనా శరణ్య ఏదైనా తప్పు చేసింది అంటే దాని వెనకాల ఏదో ఒక మంచి దాగుంటుందని ఒక్కసారా? ఇది ఫస్ట్ టైమా? ఎన్నోసార్లు కదా. ఒకప్పుడు లహరి విషయంలో కూడా శరణ్యని చొరవ తీసుకుంది. అది మాత్రమే కాదు, నీ విషయంలో, ఈ ఇంట్లో వాళ్ళందరి విషయంలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వచ్చినా శరణ్యనే ముందుండి ఆ సమస్యని, ఆ భారాన్ని తన తలపై వేసుకొని అందరినీ గట్టెక్కించింది. అంత గొప్ప మనసున్న కోడలు నా కోడలు. అలాంటి అమ్మాయిని ఒక అపార్థంతో బయటికి గెంటాలనుకుంటావా? 5 కోట్లు సంపాదించుకోవచ్చురా. ఏదో ఒకటి చేసి మన తెలివికి మించి మనం సంపాదించుకోవచ్చు. కానీ తన దగ్గర నీకున్న గౌరవాన్ని నువ్వు సంపాదించుకోగలవా? తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఏమైనా అయితే నువ్వు తిరిగి తన్ని నార్మల్ చేయగలవా? చేయలేవు కదా. తన మనిషినిగా కాకపోయినా తన కడుపులో పెరుగుతున్న నీ ప్రతిరూపానికైనా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రేమను చూపించాలి. ఇంకొకసారి ఎవరైనా సరే శరణ్యని విసుక్కున్నా, శరణ్యపై చేయి వెత్తిన ఈ ఆనంద భైరవి చూస్తూ ఊరుకోదు అని గట్టిగా చెప్తుంది ఆనంద భైరవి. ఇంకా లీలావతి ఆనంద భైరవితో, ఆనంద, నువ్వు తను ప్రెగ్నెంట్ అని ఒకే ఒక్క కారణం చూపించి తన్ని ఏమీ అనొద్దు అంటే నిజం ఎలా బయటపడుతుంది అని అంటారు. అక్క, నిజం ఎప్పుడు బయటపడాలో అప్పుడే బయటపడుతుంది. మనం ఎందుకు తన్ని ఇబ్బంది పెట్టాలి? ఆ నిజాన్ని నేను తెలుసుకుంటాను. ప్లీజ్ ఇప్పుడు ఈ విషయంలో శరణ్య ఇంకేమనద్దక్క అని అంటుంది. ఇంకా అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం శరణ్య తన రూమ్లో కూర్చొని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తూ ఉంటుంది అనన్య. అయ్యో పాపం, శరణ్య కన్నీళ్ళని చూస్తుంటే విలవిల్లాడిపోతుంది మనసు. కానీ ఏం చేస్తాం, కొన్ని జాతకాలు అంతే, గొప్పింటి కోడళ్ళు అవుతారు. అయినంత మాత్రాన వాళ్ళకి సంతోషం ఉంటుందా ఏంటి? పాపం భర్తతో ఎప్పుడూ గొడవలే, ఇద్దరూ కలిసి సంతోషంగా ఉన్నది లేనే లేదు. ఇప్పుడు ఇన్నాళ్ళకు కూడా చూడు వాళ్ళు ఎంత ఘోరంగా ఉన్నారో. అదంతా విధి, ఆ శరణ్య జాతకమే అంత అని ఇంకా జాలి పడుతూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట శరణ్య గురించి కాంచన అండ్ అనన్య. ఆనంద భైరవి అనన్య మాటలు విని అనన్య చెంప పగల కొడుతుంది. అలాంటి జాతకం శరణ్యది కాదు, నీది. ముందు నీ జీవితం నువ్వు సరిగ్గా చూసుకో, తర్వాత పక్కన వాళ్ళ జీవితం మీద పడి ఏడవచ్చు. అయినా దీని వెనక నీ కుట్రే ఉందేమోనని నాకు అనిపిస్తుంది అని అంటుంది ఆనందభైరవి. ఏంది ఆనందభైరవి గారు, ప్రతిదానికి మా అమ్మినంటే ఎలా? మా అమ్మికి ఏమీ తెలీదు. మీరు ఈ విషయంలో మా అమ్మినంటే మీకే పాపం చుట్టుకుంటుంది అని అంటుంది కాంచన. అవును, పాపాలు చేసే వాళ్ళ పాపం గురించి మాట్లాడుతుంటే
నవ్వొస్తుంది. ఇంకొకసారి శరణ్యని ఇరికించాలని చూసారో చంపేస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆనంద భైరవి. ఇంకా ఆలోచనలో పడుతుంది. అసలు ఏమైంది, ఎందుకంతను ఇంతలా, ఏం చెప్పాలి నేను, నాకేమీ అర్థం కావట్లేదే అని చెప్పి పాపం అలా ఆలోచిస్తూ కారులో బయలుదేరుతుంది ఆనంద భైరవి. ఇంకలా కారులో బయలుదేరి గుడికి వెళ్తుంది ఆనంద భైరవి. గుడికి వెళ్ళి శివుని ముందు ప్రార్థిస్తూ, శివ, నేను ఎప్పుడు కష్టం వచ్చినా నీకే చెప్పుకుంటాను. గుడికి వస్తేనే నాకు మనశ్శాంతి కలుగుతుంది. నాకు ఒకటి అర్థం కావటం లేదు, శరణ్య ఏ సమస్యలో ఉంది, అసలు ఏం జరిగింది, నాకంతా తెలియాలి, తెలిసి తీరాలి. ఆ అమ్మ ఏమో కనీసం ఒక్క మాట కూడా కడుపులో దాచుకుంటుంది కానీ బయటికి చెప్పట్లేదు. శరణ్య సమస్యని ఎలా అయినా నేను పరిష్కరించగలిగే మార్గం నాకు చూపించు పరమశివ, చూపించు అని పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటుంటే అప్పుడే పక్కన ఒక గంట సౌండ్ వినబడుతుంది. ఇంకా పక్కకు తిరిగి చూస్తుంది ఆనంద భైరవి. చూసేసరికి వాళ్ళ ఇంట్లో ఉన్న గాజులు అండ్ హారం వేసుకొని ఒక ఆవిడ నడుచుకుంటూ వస్తుంది. ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్ అయిపోతుంది. ఏవండి, ఒక్క నిమిషం అని అంటుంది. ఏంటి అని అంటుంది ఆవిడ. ఈ హారం అని అంటుంది. ఇదా, ఇది మాదే, మా ఆయన తీసుకొచ్చాడు, వాళ్ళ ఫ్రెండ్ షాప్లో చేయించినవి అని అంటారు. ఈ గాజులు అని అంటుంది. అవి కూడా అక్కడి నుండే, అయినా మీరెందుకు అడుగుతున్నారు, మీకు ఈ డిజైన్ కావాలా అని అడుగుతారు. కాదు, మీ ఇంటి అడ్రస్ కావాలి అని అంటుంది. ఎందుకు అని అంటారు. ఎందుకంటే ఇవి మా నగలు కాబట్టి అని అంటుంది ఆనందభైరవి. ఒక్కసారిగా ఆవిడ షాక్ అయిపోతుంది. ఏంటి, మీ నగలా, ఏం మాట్లాడుతున్నారు, ఇంటికి రండి, మా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నాడు, ఆయనతోనే చెప్పిస్తారని చెప్పి ఇంకా ఆంటీ అయితే ఆనందభైరవి ఆంటీని ఇంటికి తీసుకువెళ్తుంది. ఇంకా ఇద్దరు అయితే ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి చూసేసరికి ఎవరైతే రోహిత్కి అప్పిస్తాడో ఆ రౌడీ ఇంట్లోనే ఉంటారు. ఏంటి కామాక్షి, ఎవరిని తీసుకొచ్చావు అని అడుగుతారు. ఏమండి చూడండి, ఈ నగలు ఆవిడ నగలంట, ఈ గాజులు, ఈ హారం, ఈ పాపిడి బిల్ల అన్నీ ఆవిడ వంట, మీరేదో దొంగతనం చేసినట్టు మాట్లాడుతుంది, అందుకే మీతో చెప్దామని ఇంటికి తీసుకొచ్చానండి అని అంటుంది. ఇంకా ఆవిడైతే రౌడీ వాళ్ళ వైఫ్. సరే నువ్వు లోపలికి వెళ్ళు, నేను మాట్లాడతాను. ఏంటి ఆనంద భైరవి గారు, బాగున్నారా అని అడుగుతారు. నువ్వా, నీ గురించి నాకు బాగా తెలుసు, తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ వడ్డీలు తింటూ జనాలు రక్తం తాగుతూ ఉంటావు, నువ్వేంటి, నువ్వు నా నగలతో ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఆనంద భైరవి. ఏంటి, మీ నగలా, ఎక్కడ మీ నగలండి, మీ అబ్బాయి రోహిత్ మాకు అమ్మేశాడుగా అని అంటారు. ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్ అయిపోతుంది. ఏంటి అని అంటారు. అవును, మీ రోహిత్ మా దగ్గర 10 కోట్లు అప్పు చేశాడు, అది తీర్చడానికే వాడి మరదలు మీ కోడలు కలిసి ఈ నగలను తీసుకువచ్చి నాకు తాకట్టు పెట్టారు. ఎలాగో వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు కదా, అందుకే మా వైఫ్కి ఇచ్చి వాడుకోమని చెప్పాను అని అంటారు. ఎంత డబ్బులు ఇవ్వాలి అని అడుగుతుంది. 10 కోట్లు అని అంటాడు. 10 కోట్లు కదా అని ఇంకా వెంటనే తన కారు దగ్గరికి వెళ్ళి ఇంకా చెక్ తీసుకొచ్చి ఆ 10 కోట్లని ఆ రౌడీ మొహం మీద కొడుతుంది. ఇంకొకసారి మా వారసత్వ నగలని ఎప్పుడైనా తీసుకోవాలని చూసినా నేను ఊరుకోనని చెప్పి ఇంకలా ఆనంద భైరవి ఆ నగలను తీసుకొని ఇంటికి రీచ్ అవుతుంది. ఇంకలా ఆనంద భైరవి దగ్గరికి శరణ్య, లీలావతి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రీచ్ అవుతారు. తన చేతిలో ఉన్న నగల బాక్స్ని చూసి ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది. రోహిత్ కూడా స్టన్ అయిపోతాడు. ఇంకా ఇద్దరు చూస్తూ ఉంటారనమాట. అక్క అక్క, ఇదిగో అక్క నగలు అని అంటారు ఆనంద భైరవి. ఆనంద, నీకు ఈ నగలు ఎక్కడి నుండి దొరికాయి, ఈ నగలు ఎక్కడివి అని అడుగుతారు. అదే శరణ్య తాకట్టు పెట్టింది కదా వదిన, ఆ ప్లేస్ ఏంటో తెలుసుకొని వెళ్ళి తీసుకువచ్చాను, అంతే వదిన అని అంటుంది. అని అంతే అక్క అని అంటుంది ఆనందభైరవి. ఓ, చెప్పిందా మహాతల్లి, సరే ఇంతకీ ఎందుకు తాకట్టు పెట్టిందంట అని అంటారు. ఏం లేదక్క, అదంతా పెద్ద కథ, నేను తర్వాత చెప్తాను, కానీ ఈ నగలైతే దొరికాయి కదా, ముందు ఈ నగలని దేవుడి దగ్గర పెడదాం, శుభ్రం చేసి అప్పుడు దేవుడికి సమర్పించాక మన లాకర్లో పెట్టుకుందామని లీలావతికి చెప్పి ఇంకా పనులన్నీ చేపిస్తూ ఉంటారు ఆనందభైరవి. ఇంకా వెంటనే ఆనందభైరవి ఇటువైపు శరణ్యని అండ్ తనని, రోహిత్ని
రూమ్లోకి పిలుస్తుంది. ఇంక వెంటనే రోహిత్ పిన్ని అని ఆనందభైరవి కాళ్ళపై పడతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంక వెంటనే శరణ్య, రోహిత్, నువ్వు నాకే సంజాయిషి ఇవ్వక్కర్లేదు. నాకు జరిగిందంతా తెలిసింది. ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకు ఎందుకు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు? ఒక్క మాట చెప్తే నేనే ఇచ్చేదానిక డబ్బులు. అలాంటిది ఎందుకు మీరు ఇలా నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచారు? శరణ్య, నువ్వు కూడా మార్చుకోవాలమ్మా. ఖచ్చితంగా నీ వైఖరిని నువ్వు మార్చుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే ముందు పెద్దవాళ్ళకి చెప్పాలి. నువ్వే తీరుస్తానంటే చూడు, ఇంట్లో వాళ్ళందరి ముందు నువ్వు ఎంతలా దిగజారిపోయావో, ఎంతలా నువ్వు అవహేళన అయ్యావో ఇప్పుడు చెప్తున్నాను. ఈ సమస్యని నేను అక్కకి చెప్పను, ఎందుకంటే అక్క చాలా బాధపడుతుంది. అందుకే చెప్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకుండా చూసుకోండి. ఇప్పుడు కూడా చెప్తున్నాను. రోహిత్, నువ్వు ఎలాంటి సమస్య వచ్చినా నాకు చెప్పు, సరేనా అని చెప్పడంతో, పిన్ని, దేవత లాంటి నిన్ను చాలా బాధ పెట్టాను. మన ఇంట్లో ఉమ్మడి ఆస్తిని మోసం చేశాను. ఐఎమ్ సారీ పిన్ని అని అంటారు. వద్దు, ఇంకా సారీ చెప్పొద్దు. నేను అర్థం చేసుకోగలను. రోహిత్ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు ఏ కారణం లేకుండా అలా ఈజీగా డబ్బులు ఇవ్వవు కదా. నువ్వేం కంగారు పడద్దు. సరే, వెళ్ళండి. ఇంకెవ్వరితో ఈ విషయాన్ని చెప్పకండి అని ఆనందభైరవి పంపించేస్తుంది. ఇంకా పాపం అలా శరణ్య అండ్ రోహిత్ ఇద్దరు వెళ్ళిపోతారు. ఇంకా నగలు తిరిగి ఇంటికి రావడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. దర్శన్ మాత్రం అలా శరణ్యపై పడ్డ నిందని చూసి ఇంకా చూస్తూ ఉంటాడనమాట. నేను అపార్థం చేసుకున్నాను. శరణ్య దొంగ కాదు, ఒక్క ప్రెగ్నెంట్ విషయంలో డ్రామా ఆడుతుంది. అది కూడా ఎలా అయినా బయట పెట్టాలి అని ఇంకా మనసులో అనుకుంటాడనమాట. అలా వెంటనే దర్శన్ ఇటువైపు శరణ్యపై నింద తొలగిపోవడంతో, నగలు ఇంటికి రావడంతో అందరూ హ్యాపీగా ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.